ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు తన ఇద్దరు కూతుర్లు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారికి నలుగురు పిల్లలన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు పిల్లలు ప్రస్తుత భార్య రష్యన్ పౌరురాలు క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న అన్నా లెజ్నోవాకు కలిగిన సంతానం. ఇప్పుడు ఆ సంతానంలో ఒకరైన తన చిన్న కూతురు తనతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్ని మతస్థులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ నిబంధనలు అనుసరించి తన చిన్న కూతురు మైనర్ అయిన తన తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ పత్రాలపై సంతకం పెట్టారు. ఈ మధ్య వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ డిక్లరేషన్కు సంబంధించి పెద్ద రగడ జరిగిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ తాను మొదట అనుసరించి ఆ తర్వాతనే ఇతరులను అనుసరించమని చెబుతారని తన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.